కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పెళ్లి కుమారుడుగా వచ్చాడు. అటువంటి స్వామికి పాద ప్రక్షాళన జరుగుతుంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము దాని పాదము అనే చక్కటి అన్నమయ్య సంకీర్తన వింటూ ఈ అద్భుతమైనటువంటి సేవ చూద్దాం. కన్నిన పాదము బలరిపుగాచిన పాదము మీ చీర కొంగుతో చూడవండి అమ్మ స్వామి యొక్క పాదుకలు. ఎంతో సుకృతం, ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే గాని స్వామి కళ్యాణం చేసుకోలేము. ఎందరికో ఎంతో ధనం ఉంటుంది, కానీ స్వామి అనుగ్రహం ఎవరికైతే కలగాలో వారే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయగలుగుతారు. అటువంటి చక్కటి పాద ప్రక్షాళన ఘట్టం పూర్తయింది. ఇక తదుపరి ఘట్టంగా ఉత్తర జంజాలు స్వామివారికి తెరసల్ల సమర్పించేటువంటి సమయం ఆసనం అవుతుంది. ఆ పళ్ళాన్ని జాగ్రత్తగా తీయండి, నన్ను పక్కన పెట్టుకోండి. పాత్రధరిణి ఇది భక్తితో జలమును తోలిదను ఆకాశరాజు శరమును వంచే స్వామి పదములు కడిగిన జలమును గైకొని వెలుగురు శిరమున దాచి అందులో చక్కగా స్వామికి ఉత్తర జంజాలు సమర్పిస్తున్నారు. ఇందాక మనం ఉత్తర జంజాల గురించి చదువుకున్నాం. అప్పుడు పుష్పాన్ని సమర్పించాం అన్నమాట. ఇప్పుడు నిజమైనటువంటి వ్యక్తి ఉత్తర జంజాలు సమర్పిస్తున్నారు. అందరూ కళ్ళకద్దుకు నమస్కారం చేసుకోండి. ఆపదముక్తవాడ నాదరక్షక గోవింద. పాదపరీక్ష ఒక తెల్లని వస్త్రాన్ని చక్కగా తెరగా పెడతారండి ఈ సమయంలో. అదిగో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వస్తి గుర్తుతో ఉన్నటువంటి ఆ తెరసల్ల సమర్పిస్తున్నారు. తెర అడ్డము తీశాక ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో పెళ్లి కూతురు ఎలా ఉందో పెళ్లి కొడుకు తెలిసేదండి. అటువంటి సనాతన సాంప్రదాయంలో జరిగిన పెళ్లిళ్ళు 120 సంవత్సరాలు కూడా అన్యోన్యంగా ఉన్నారు. అదిగో స్వామివారికి చక్కగా మంత్రాలు చదువుకున్న స్వామికి ఉత్తర జంజాలు వేసే ఆకాశరాజు దంపతులు ఇరువురు పద్మావతి చేతిని బట్టి అందులో చక్కగా కన్యాదాన ఘట్టం శుభారంభం అవుతుందండి. 224వ పాసురం 70వ పేజీలో కన్యా ఆదానం, కన్యను దానం చేయడం వల్ల ఎన్ని ఫలితాలు ఉన్నాయో ఈ సమయంలో మనం తెలుసుకుని చేస్తే విశేషం. అమ్మాయి సుఖపడాలని కొంత భూమిని ఇస్తాడు, అంటే ఫ్లాట్ అవ్వచ్చు, లేదా మా ఏరియాకి రొయ్యల చెరువులు ఇస్తాడండి. అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఇస్తారు. భూదానం చేసిన ఫలితం. అల్లుడి గారికి మరి సువర్ణ ఆభరణాలు ఇస్తాడు కాబట్టి సువర్ణ దాన ఫలితం. నూతన వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి వస్త్రదాన ఫలితం. 10 మంది బంధుమిత్రులకి అన్నదానం పెడతారు కాబట్టి అన్నదాన ఫలితం. అలాగే ఎంత లేదన్నా కొంత సీక్రెట్ గా కట్నం ఇస్తారు కాబట్టి హిరణ్యదాన ఫలితం. ఇన్ని ఫలితాలు వస్తాయండి కన్యాదాతకి. ఎవరి వల్ల వస్తున్నాయంటే కన్యను దానం చేయడం వల్ల వస్తున్నాయి. అందుకే శాస్త్రం ఏం చెప్పింది కంటే కంటే కూతుర్నే కను అని సీరియల్ కాకుండా సీరియస్ గా చెప్పింది అనమాట శాస్త్రం. అమ్మాయి వల్ల, అమ్మాయి అంటే కన్యను దానం చేయడం వల్ల అన్ని ఫలితాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ సమయంలో మరి ఇద్దరు మగపిల్లలే ఉన్నారని అనుకునే వాళ్ళు బాధపడకుండా మరి అమ్మలను మీ కుమార్తెలుగా భావించి చక్కగా ఈ వారికి కన్యాదానం చేయడం వల్ల ఆ ఫలితాన్ని మీరు కూడా పొందుతారు. అదిగో చక్కటి కన్యాదాన ఘట్టం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ నాదరక్షక, దాసులవాడ లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. జీలకర్ర బెల్లం పెట్టేటువంటిది సుముహూర్తం.
స్వామికి పెళ్లికి ముహూర్తం అంటూ ఉండదండి. నడినెత్తిన సూర్యుడు వచ్చి దీవించేది అభిజిత్ ముహూర్తం అంటారు. కరెక్ట్ గా 12 గంటల నుంచి 1 గంట మధ్యలోనే స్వామి కళ్యాణం ప్రతినిత్యం జరుగుతుంది. జీలకర్ర యవనాన్ని పెంచుతుంది, బెల్లం తీపి సుఖాలకి గుర్తు. 120 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో ఉండమని ఈ సమయంలో చక్కగా శ్రవుడు జీలకర్ర బెల్లాన్ని సమర్పిస్తున్నారు. మీ అందరికీ చూపిస్తారా? మా అందరికీ చూపించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపద మొక్కులవాడ నాదరక్షక, కాసులవాడ లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా. సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అంటూ చక్కగా శుభముహూర్తాన్ని అద్భుతంగా జరిపించారు. తీసి ఒకరి ఒకరు చూడమనగా ఈ సమయంలో తెర అడ్డు తీసి చక్కగా ఒకరినొకరిని చూపించే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతుందండి. తెర అడ్డు తీసినప్పుడు ఏం చేయాలండి? ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ చూసుకోవాలి. ఓకేనా? మాధవ కేశవ గోవిందా. ముసుముసి నవ్వులు నవ్వుకున్నారా? చాలా సంతోషం అండి. ఆ విధంగా చిరున కవులతో పద్మావతి మెల్లగా శిరమును ఎత్తెనుగా, మూడు పోగులు చక్కగా దూసి ముసుగు రాసి సూత్రము గుచ్చి పాసులన్నీ ప్రమటమ పేరగా శ్రీనివాసుడు చక్కగా మాంగళ్య పూజ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా అంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ చక్కగా మాంగళ్య పూజ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి మంగళసూత్రాలు, మెట్టెలు. ఈ సమయంలో ఒక్కొక్క దంపతులతో ఒక్కొక్క సేవ చేయించండి. నల్ల పూసలు అన్ని కూడా వరుసక్రమంలో అందరికీ చూపిస్తూ స్వామికి సమర్పించే విధంగా చేయండి. అందరికీ చూపించండి అమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపద మొక్కులవాడ నాదరక్షక గోవిందా కాసులవాడ లక్ష్మీ వెంకటరమణ గోవిందా 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 అంటూ చక్కగా ఆ మాంగళ్యాన్ని సమర్పిస్తున్నారు. ఈ సమయంలో మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతున అంటూ చక్కని వేద మంత్రాలు విందాం. లోకరక్షణ హేతునా కంఠే భగ్నామి సుభగే రాజీవ శరదాం శతం. అందరికీ చూపించండి స్వామి. సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అంటూ చక్కగా అద్భుతమైనటువంటి ఘటన జరిగింది.
శ్రీనివాసుడు సూత్రం కట్టగా పద్మావతి శరమను వంశగముందే వేడులే జడలు ఎత్తగా మూడు ముడులను వేసిన స్వామి దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే ఇంటికి వచ్చిన బంధుజనాలే అక్షింతలనే వేసిరిగా శ్రీనివాసుడు లోకములతో భార్య పెత్తర కూర్చొనగా పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా గణపయ్యాలు తొమ్మిది పెట్టి నవరత్నములే నిండుగా పోసి వేడులే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా ఒకరికి ఎదురుగా వధూవరులను కూర్చోబెట్టి దోసిలి నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా శ్రీనివాసుడు దోషుని ఎత్తి పద్మాకుశలమును పోసెనుగా ముత్యాలన్నీ జరజరరాలి వింత స్వర్గములు తెచ్చెనుగా పద్మావతి స్వామి శరణము